హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. మొత్తానికి పుష్ప ట్రైలర్ ఇంకో 2-3 రోజుల్లో రిలీజ్గా రెడీగా ఉంది. కాకపోతే నాకు పుష్ప మీద అంటే పుష్ప 2 మీద కొన్ని డౌట్స్, అంటే మా వాడు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ కొంచెం క్లారిటీ డిస్కషన్ పెడదామని ఒక చిన్న కంటెంట్ చేస్తున్నాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్ వినీత్. హాయ్నా, చెప్పునా ఏంది అసలు పుష్ప అని చెప్పి అడవిలో నూక్కొచ్చావు ఏంటి పుష్ప 2 కాబట్టి అడవిలో తీసుకొచ్చా. అంతేనట. యాక్చువల్గా ఇది మనం ప్రజెంట్ నెల్లూరులో అమరావతి రెస్టారెంట్లో ఉన్నాం. కొంచెం ఫేమస్ రెస్టారెంటే. ఓకే. సో ఇక్కడ ఈ థీమ్కి మన పుష్ప కంటెంట్కి కొంచెం సిమిలర్గా ఉంది కాబట్టి ఇక్కడ తీసుకొచ్చాం. చాలా బాగుంది అసలు, మొత్తం చెట్లు మామూలుగా లేదు, ఐటమ్స్ కూడా బాగానే ఉంటాయి. ఫస్ట్ అయితే చూద్దాం, చూసి స్టార్ట్ చేసుకో. ఓకే. ఇది వాళ్ళే ఇచ్చారా? వాళ్ళే ఇచ్చారు. ఓకే, థ్యాంక్స్ టు అమరావతి. థ్యాంక్స్ టు అమరావతి. సో ఇప్పుడు మన కంటెంట్ స్టార్ట్ చేద్దాం. పుష్ప చూసావు కదా, టీజర్స్ గ్లిమ్స్ చూసావు కదా, ఫస్ట్ ఎలా అనిపించింది చెప్పు. గ్లిమ్స్ అంటే హైలైట్ అంటే అది చీర కట్టుకొని వస్తాడు కదా, అది భలే హైలైట్ అనిపించింది. మొన్న రీసెంట్గా సినిమాస్ రిలీజ్ అయ్యాయి కదా, చాలా థియేటర్లో పడింది. ప్రోమో అయితే వదిలేడు అసలు, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కత్తితో ఇట్టు అన్నం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అది మన తిరుపతి బ్యాక్గ్రాఫ్, అమ్మవారి జాతర. ఓకే. సో వెరీ ఫేమస్. నీకు ఐడియా ఉందా? మాల్ నాకైతే అసలు లేదు, ఒకసారి చెప్తావా? సో యాక్చువల్గా అది జాతర అనేది గంగమ్మ జాతర అంటారు. తిరుపతి సర్కిల్, తిరుపతి సైడ్ గంగమ్మ జాతర చేస్తారు. సో ఆ జాతరని అంటే ఆ టైప్ ఆఫ్ వర్షన్ని ఏ సినిమాలు ప్రజెంట్ ఎవరు చూపిలా. ఓకే. వన్స్ పుష్ప ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, అంటే పుష్ప ఎప్పుడైతే ఆ పోస్టర్ రిలీజ్ చేశారో అప్పుడు దానికోసం సెర్చ్ చేయడం మొదలుపెట్టింది యాక్చువల్గా. కానీ దానికి ముందు నుంచే అది జాతర అనేది చాలా ఫేమస్. సో ఆ జాతర ఒక టీంని తీసుకొని వచ్చి సినిమాలో యాడ్ చేయడం అనేది ఒక సుకుమార్కి ఆ క్రెడిట్ అంతా కూడా. బట్ మనం చూసింది సముద్రంలో చిన్న వాటర్ అంతే కదా. సో చూడాలి ఇంకా ఫైనల్గా అది ఆ సీక్వెన్స్ ఎలా ఉంటుంది, ఆ సీక్వెన్స్ ఎలా ఉంటుందో కొంచెం వెయిట్ చేయాలి. అసలు పుష్ప 1లో క్లైమాక్స్ అయితే మామూలుగా ఉన్నదే. అసలు లాస్ట్లో అసలు కొట్టుకోరు, జస్ట్ డైలాగ్స్తోనే మామూలుగా ఉండదు. అసలు నెక్స్ట్ పార్ట్ 2 అసలు శెఖావత్కి మన పుష్పరాజ్కి మధ్య ఎలా ఉంటుంది, రక్తపు ఒక చొక్క పడకుండా క్లైమాక్స్ ఎండ్ చేసాడు అసలు సూపర్. ఇది సార్ నా బ్రాండ్ అంట పెట్టుకోవడం. ఇప్పుడు లోగోగా డిజైన్ చేసి చాలా చేస్తున్నారు. ఇప్పుడు నీకు పుష్ప మీద అంచనాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, నాకైతే చాలా ఎగ్జైట్మెంట్ అయితే ఉంది, ఎట్లా ఉంటుంది ఏంది. అది కాక ఇప్పుడు అల్లు అర్జున్ని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు, పోస్ట్ పోన్ అవుతా వస్తుంది. ఇది లేట్ అయిపోయింది, అబ్బా పోస్ట్ పోన్ అయింది, ఐదో చేస్తుంది. నాకు నీకు ఎలా అనిపిస్తుంది అసలు? యాక్చువల్గా ఒక చిన్న పాయింట్, ట్రోల్స్ విషయం మనం పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే అది ఓకే కానీ పుష్ప 2 స్టోరీ ఎలా ఉండబోతుందో నీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బేసిక్గా ఈ క్వశ్చన్ నేను అడగడం అనుకున్నాను. నేను అనుకోవడం ఏంటంటే, మనకు ఫస్ట్ అంతా పుష్ప ద రైజ్ అనమాట. అంటే ఎలా ఎదిగాడు, పుష్ప రైజా ఫస్ట్ స్టార్టింగ్ రైజ్ ఎలా ఎదిగాడు అంటే కూలివాడి దగ్గర నుంచి పైన సిండికేట్ దాకా ఎలా ఎదిగాడని చూపించాడు. పుష్ప 2లో ఏంటంటే శెఖావత్కి ఇద్దరి మధ్య ఇంకా హై వెళ్ళి ఒక వార్ టైపు, అంటే అంతే వారు, అదొక రివెంజ్ డ్రామా నడుస్తుందేమని అనుకున్నా. ఇంకోటి బ్రాండ్, ఇంటి పేరు లేదు అని అంటాను. దాంట్లో దీన్ని కంక్లూజన్ ఇచ్చేసి సంథింగ్ లాస్ట్లో ఎన్ని చేస్తాను నేను అనుకున్నా. కానీ 3కి లీడ్ పాయింట్లు ఏమి ఇస్తారో అర్థం కావట్లేదు, అదే ఆలోచిస్తున్నా. 2 అనేది ఓకే, మనకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మనకు. తర్వాత మన అనసూయ ఉంది, విలన్స్ కానీ చాలా ఎక్కువ అయిపోయారు పుష్పరాజ్కి. పార్ట్ 2లో అవన్నీ చూపిస్తారని అనుకుంటున్నా. నువ్వేమనుకుంటున్నావు స్టోరీ గురించి? యాక్చువల్గా నా వర్షన్ అయితే రివెంజ్ డ్రామా అనే దానికంటే కూడా ఒక కరెక్ట్ పాయింట్ ఏంటంటే, రివెంజ్ డ్రామా అనే దానికంటే కూడా బెటర్ వర్డ్ ఈజ్ బ్రాండ్. పుష్ప అనే ఒక వ్యక్తి యొక్క బ్రాండ్ ఈ మూవీ. ఓకే, ఆ బ్రాండ్ ఎలా ఎస్టాబ్లిష్ అయింది అనేది ఓవరాల్ సబ్జెక్ట్. నువ్వన్నావు ఇందాక బిలో అంటే ఒక పూర్ ఇది నుంచి అసలు చేతిలో రూపాయి లేదు, సిండికేట్ మెంబర్ దాకా ఎదిగి. సో మళ్ళీ ఇప్పుడు పుష్ప 2లో ఆల్రెడీ మనం చూసాం. సో ఎంతో మందికి సాయం చేస్తున్నాడు, హెల్ప్ చేస్తున్నాడు, 10 మంది చదివిస్తున్నాడు అనే దాకా ఎదిగాడంటే, సో ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ అనుకోవచ్చు, ఇన్స్పిరేషన్ పర్సన్. బట్ అది గంధపు చెక్కలు తీసుకొని వచ్చి, అంటే ఎర్రచందనం తీసుకొని వచ్చి అమ్మి ఎదిగాడు, అది పక్కన పెడితే, అంటే నెగిటివ్ వర్షన్లో ఎదిగాడు అనే పక్కన పెడితే, ఓవరాల్గా పుష్ప అనే పర్సన్ ఏం చేయబోతున్నాడు, పుష్ప అనే బ్రాండ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, అట్ ద సేమ్ టైం పుష్ప అనేవాడు ఏం చేయబోతున్నాడు, సొసైటీకి ఏం చేయబోతున్నాడు ఓకే అనేది ఓవరాల్ సోల్ యాక్చువల్గా.
సో దాన్ని మన సుకుమార్ ఎలా ఈ మూవీలో తీసాడు అంటే సెకండ్ లీడ్లో ఎలా సెకండ్ పార్ట్లో ఎలా చూపించబోతున్నాడు అనేది వెయిట్ అండ్ సీ. బట్ థీమ్ మనం ఇందాక ఏదైనా స్టోరీ డిస్కషన్ అనుకున్నాము. సో స్టోరీ విషయానికి వస్తే డెఫినెట్గా నువ్వు అన్నావు చూడు, ఈ విలన్స్ ఎక్కువ అయిపోయారు. నువ్వు అనుకునే దానికంటే ఇంకో ఇద్దరు యాడ్ అవుతారు ఈ మూవీలో. ఇంకొక ఇద్దరు యాడ్ అవుతారా? ఎట్లా అంటే నాకు ఇంకొక ఇద్దరు అంటే ఎవరో ఉండొచ్చు. ఇప్పుడు యాక్చువల్గా దాని పార్ట్ 1లో చూసుకుంటే అనసూయ ఉంది, సునీల్ డల్ అయ్యాడు. అవును, సునీల్ డల్ అయ్యాడు. సునీల్ క్యారెక్టర్ అక్కడికి డల్ చేసేసాడు. సో అనసూయ మెయిన్ లీడ్. ఇప్పుడు అనసూయ క్యారెక్టర్ ఉంది, మెయిన్ చేస్తారు, మెయిన్ చేయకపోవచ్చు, మెయిన్ చేసే వాళ్ళలో ఒక కీ రోల్ అయి ఉంటుంది అనసూయ. ఒక మెంబర్, ఇప్పుడు విలన్ మెంబర్స్ లో ఒక మెంబరు. సో అనసూయ ఉంది. యాజ్ యూజువల్ మెయిన్ లీడ్ షికావత్ ఉన్నాడు. షికావత్కి బిఫోర్ ఉన్న ఎస్పీ క్యారెక్టర్ ఉంది, గుర్తుందా? అవునవునవును. సో ఆ క్యారెక్టర్ రివీల్ అవుతాడు. దానికి తోడు మళ్ళీ మన ఇతను ఉన్నాడు కదా రావు రమేష్. సో రావు రమేష్ కూడా దీంట్లో వన్ ఆఫ్ ద విలన్. ఓకే. సో ఇంకా ఆ క్యారెక్టరైజేషన్స్ పరంగా ఇంకో ఇద్దరు యాడ్ అవుతారు అనేది నా గెస్సింగ్ కాదు, చిన్న లూప్ అయితే నాకు తెలుస్తుంది. బట్ అది నేను రివీల్ చేయడం నాకు ఇష్టం లేదు. సో ఒక ఇద్దరు ఇంకా యాడ్ అవుతారు. సో మల్టిపుల్ విలన్స్, ఒక పుష్ప. నువ్వు చెప్తుంటే అసలు ఎక్స్పెక్టేషన్ హై లెవెల్ వెళ్ళిపోతుంది. అన్నీ మాట్లాడుకున్నాం కానీ మన శ్రీవల్లి గురించి మాట్లాడుకోలేదు మనం. అంటే పార్ట్ 1లో అసలు మేజర్ రోల్ శ్రీవల్లిది, అసలు మొత్తం శ్రీవల్లి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. శ్రీవల్లి గురించి నెక్స్ట్ పార్ట్లో ఎలా చూపించవచ్చు అని అనుకుంటున్నావు? శ్రీవల్లి సబ్జెక్ట్ విషయం అయితే నాకు తెలిసి ఫస్ట్ హాఫ్ లో చాలా తక్కువ ఉండొచ్చు, సెకండ్ హాఫ్ మళ్ళీ లీడ్ ఉంటుంది. సో ఓవరాల్ ఇప్పుడు ఎట్టా మ్యారేజ్ అయిపోయింది కాబట్టి ఆ శ్రీవల్లి రోల్ అంత ఇంపార్టెన్స్ ఉందా అనేది అయితే క్వశ్చన్ మార్క్. అది మూవీలో చూసే దాన్ని బట్టి ఉంటుంది. అంటే 2-3 సాంగ్ పరిమితం చేయవచ్చు. బట్ నాకు తెలిసి పుష్ప పార్ట్ 1 అనేది స్టోరీ బేస్ నడిచింది కాబట్టి ఏదో వాంటెడ్గా అయితే దీంట్లో సాంగ్స్ అయితే క్రియేట్ చేయడు సుకుమార్. సో అదొక చిన్న హోప్ ఉంది, వాంటెడ్గా అయితే చేయడు. బట్ ఆ ఫ్యామిలీ డ్రామాను కూడా చూపించాలి కాబట్టి ఇప్పుడు పుష్పకి బ్రాండ్తో పాటు ఫ్యామిలీ కూడా ఇంపార్టెన్స్. ఇప్పుడు పార్ట్ 1లో చూసావు కదా, ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్. మదరు వైఫ్ ఇప్పుడు యాడ్ అయ్యారు. ఇంతకుముందు మదర్ ఉండింది, ఆ మదర్తో కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా కనెక్ట్ అయ్యాయి పార్ట్ 1లో. ఇప్పుడు పార్ట్ 2లో శ్రీవల్లి ఎమోషన్స్ కూడా ఉంది. ఆల్రెడీ శ్రీవల్లి ఎమోషన్ కూడా చూపించాడు పార్ట్ 1లో. ఒక సీన్లో ఫైట్ సీన్ చూసావు కదా. సో పర్టికులర్గా శ్రీవల్లి బేస్డ్ అంటే వాళ్ళిద్దరికి ఎంత అటాచ్మెంట్ ఉంది చూపించాడు. యాజ్ యూజువల్గా ఇప్పుడు వైఫ్ కాబట్టి సో డెఫినెట్గా ఆ సీన్స్ యాడ్ అవుతాయి. ఆ ఎమోషనల్ డ్రామా నడుస్తుంది, సేమ్ టైం ఆ స్పై అంటే ఆ సస్పెన్స్ డ్రామా నడుస్తుంది. రెండు బాండింగ్ కనెక్ట్ అవడమే పుష్ప 2 అన్నమాట. నాకు పుష్ప 1లో నచ్చింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోరే. అంటే కొన్ని దగ్గర బాగా ఎలివేట్ అయింది కానీ కొన్ని దగ్గర ఆ మిక్సింగ్ సరిగా లేదు, మరి ఏమో తెలియదు. కానీ చెప్తా దానికి రీజన్. ఒక్క సెకండ్ దాంట్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు చాలా డల్ అనిపించింది. కానీ నాది ఒక్కడే కదా, చాలామంది మా ఫ్రెండ్స్ అదే అన్నారు, నాకు తెలిసిన వాళ్ళు అదే అన్నారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం బాగుంటుంది. సాంగ్స్ సూపర్, డిఎస్పి సాంగ్స్ సూపర్ ఇచ్చాడు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ఇస్తాడు. కాకపోతే ఏందో ఆ సినిమాలో కొంచెం తక్కువ అయిందని నాకు అనిపించింది. కానీ ఇప్పుడు పుష్ప 2లో దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయట్లేదని టాక్ బయట, అది కన్ఫర్మేషన్ మనకు తెలియదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వరకు తమను మన కాంతారాకు కొట్టాడు కదా మ్యూజిక్ డైరెక్టర్, కాంతారా మంగళవారం, అతను తీసుకుంటున్నాడు టాకు. దీన్ని బట్టి మ్యూజిక్ వేరేలా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇప్పుడు కాంతారాకు ఒకలా ఉంటుంది, మంగళవారానికి ఒకలా ఉంటుంది, తమ్ముడు ఇంకోలా కొడతాడు. ఇప్పుడు ఈ పుష్పకి వీళ్ళ బీజియం పడితే ఎలా ఉంటుంది? మనం ఆల్రెడీ దేవిశ్రీ తినేసాం, మనకు కావాల్సి ఇప్పుడు వీళ్ళ ముగ్గురులో ఎవరు కొడితే బాగుంటుంది నువ్వు అనుకుంటున్నావు? పుష్ప 1 మ్యూజిక్ ఎక్కడో డ్రాబ్యాక్. వాస్తవానికి అయితే డ్రాబ్యాక్ ఎక్కడైందంటే దేవిశ్రీ వల్ల కాదు, అది టెక్నికల్ ప్రాబ్లం. బాగా గుర్తుందో లేదో, పుష్ప 1 అప్పుడు ట్రైలర్ రిలీజ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ అంటే పర్టికులర్ టైంకి ఒక టైం ఇస్తే 11:30 టైం ఇస్తే ఆ టైంకి రిలీజ్ అవ్వాలి. చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్, అంటే అప్పుడు ఎమర్జెన్సీ చేయాలని చెప్పి ఆన్ ద స్పాట్ ఫస్ట్ ఆ ట్రైలర్ని కూడా చాలా లేట్గా, నాకు తెలిసి ఒక 1.5 hours లేట్గా వదిలేరు ఆ ట్రైలర్ని బికాస్ ఆఫ్ టెక్నికల్ ప్రాబ్లం. అంటే ఏదైతే సౌండ్ ఇంజనీర్స్ ఉంటారు కదా, సౌండ్ ఇంజనీర్స్ కరెక్ట్గా దాన్ని యాప్ట్ చేయాల. ట్రైలర్ అప్పుడు అదే అనిపించింది నిజంగా. నువ్వు అన్నట్టు థియేటర్లో కూడా ఎక్కడో డల్గా వినపడుతుంది. నువ్వు కరెక్ట్గా ఆ బీజిఎం వరకు కట్ చేసుకుని హై లెవెల్ పెంచుకొని విను, ఎక్సలెంట్ బీజిఎం దేవిశ్రీ కొట్టింది, మామూలు బీజిఎం కాదు అది. ఇప్పుడు కూడా గూస్ బంప్స్ వస్తాయి నీకు. సినిమాలో అది థియేటర్లో అది సౌండ్ కరెక్ట్గా రాలేదు, ఆడియో మిక్సింగ్
ఆడియో సౌండ్ ఇంజనీర్స్ ఉంటారు కదా, వాళ్ళు కరెక్ట్ గా దాన్ని ట్రాక్ చేయలేదు. సో అదే టెక్నికల్ ప్రాబ్లం. పుష్ప 1 కి అంతా టెక్నికల్ ప్రాబ్లం. సో బీజిఎం దేవిశ్రీని మించిన, అంటే దేవిశ్రీ మించిన కాదు, దేవిశ్రీ అల్టిమేట్ మ్యూజిక్ బీజిఎం ఇస్తాడు, ఇప్పటికీ ఇస్తాడు. ఇక్కడ వీళ్ళ వర్షన్స్ ఇంకొంచెం వేరే లెవెల్లో తీసుకెళ్ళాలి. అది కాక మంగళవారం ట్రెండ్ అయ్యాడు, కాంతారా మంగళవారంతో భలే ట్రెండ్ అయ్యాడు. తమన్ ఏంటంటే మన తెలుసు ఆల్రెడీ సూపర్ ఇస్తాడు అఖండక్ గానీ. అసలు 90% తమన్నే ఫిక్స్ చేసేసారు. అవునా? 90% తమన్నే ఫిక్స్ చేసేసారు. సో ఆ డిస్కషన్ అంటే ఏదో దేవిశ్రీ బాగా చేయలేదు అనేది విషయం అయితే కాదు. దేవిశ్రీ కొంచెం కొత్తగా ఉంటుంది, ఇంకొంచెం బ్రాండ్ ఏర్పడాలనే ఉద్దేశంతో చేసింది తప్ప అదేదో అల్లు అర్జున్ మీద కోపంతో, దేవిశ్రీ మీద కోపంతో, దేవిశ్రీ ఏదో ఈవెంట్కి వెళ్ళి రైట్స్ ఇవ్వలేదని ఒక టాక్, అవన్నీ ఫేక్. వేరే లెవెల్ తీసుకెళ్ళాలి. వాళ్ళని ఎవరినైనా పెట్టుకుని ఏమైనా చేయని, మనకు సినిమా అదిరిపోవాలి, అల్టిమేట్ గోల్ మనకు అది. బీజిఎం అనేది డెఫినెట్గా బాగుంటుంది. ఓకే, సో హోప్ ద బెస్ట్. సో మొత్తానికి నువ్వు నా బ్రెయిన్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ క్లియర్ చేసావు నేను అనుకుంటున్నా. నా ఒక్కట్లే కాదు, మన ఆడియన్స్ చూసే ఆడియన్స్లో కూడా మీకు పుష్ప 2 గురించి, పుష్ప 3 గురించి మీకున్న డౌట్స్ అన్ని క్లారిటీ అయ్యా అనుకుంటున్నా. ఇలాంటి మరిన్ని మూవీ డిస్కషన్స్ మీకు కావాలంటే మా సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.